నేను చెప్పాను కదా ఈరోజు చామగడ్డ ఇగురు చేస్తున్నానని. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. నూనె కూడా నేను ఆల్రెడీ వేడి చేసేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మీరు ఒక లుక్ వేసేసుకోండి. వదిన, ముందుగా మనము చామగడ్డలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ముందుగా నేను బాయిల్ చేసుకున్నాను అనమాట. చామగడ్డలు ఉడికించుకొని వాటి పొట్టు తీసి ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నా. ఆ డీప్ ఫ్రై చేయడం వల్ల ఆ బంక ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చామగడ్డ ఎంత మంచిదంటే వదిన, వారానికి అట్లీస్ట్ ఒక 2 సార్లు లేదా 3 సార్లు అయినా మనం తినాలి. అది కడుపుకి చాలా మంచిది. ఇప్పుడు చామగడ్డ ముక్కలు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చామగడ్డ ఇగురు కోసం ఒక మంచి పొడి తయారు చేసుకోవాలి వదిన. ఇంకా లేట్ చేయకుండా ఆ పొడిని తయారు చేసుకుందాము. ముందుగా కొద్దిగా శనగపప్పు. ఇవి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో, గుంపుగా ఒకటే దగ్గర ఉండిపోయాయి. ఇందులో కొద్దిగా ధనియాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి. మంచి సువాసన వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. వదిన, పొడి చేసుకోవడానికి కొద్దిగా చల్లారాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో మూకుడు పెట్టుకుందాం. తాలింపుకు సరిపడా నూనె, ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, దీన్ని మిక్సీ పట్టాలి. మరీ పేస్ట్గా కూడా చేసుకోవద్దు వదినా, కొద్దిగా కచ్చపక్కగా ఉండాలి. ఇలా నూనె వేడికింది కాబట్టి లేట్ చేయకుండా తాలింపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, ఆవాలు చిటపటలాడే లోపు ఒక్కసారి దీనిపైన లుక్ వేసుకోండి. కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయ చింతపండు పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదిగోండి, ఎవ్వరూ ఏడిపించకపోయినా ఇది మాత్రం డెఫినెట్లీ ఏడిపిస్తుంది. టచ్అప్ చేసుకొని వస్తాను వదిన. వదిన, అస్సలు లేట్ చేసేది లేదు. క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పొడి చేసుకోవాలి. ఇదైతే చల్లారింది. అలానే ఈ మూకుడులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేద్దాం. ఆగు నన్ను ఒక్క నిమిషం. ఇప్పుడు మనము కొద్దిగా కారపొడి వేసుకోవాలి. నేను పేస్ట్ చేసేటప్పుడు ఉల్లిగడ్డ ఇంకా చింతపండు పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వాడాను కదా, ఇంకా కొద్ది ఉప్పు ఇప్పుడు
వదినా చింతపండు వాడుతున్నామంటే కొద్దిగా అలా బెల్లం కూడా వేస్తే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే కొద్దిగా బెల్లం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చామగడ్డ ముక్కలు. గుర్తుంది కదా వదినా, ఉడికించి డీప్ ఫ్రై చేసుకున్న చామగడ్డ ముక్కలు. ఇప్పుడు ఇందులో ఆహాహాహా, ఏమిరా నువ్వు ఇంత అందంగా ఉన్నావు. ఇప్పుడు మనం చేసుకున్న పొడి కొద్దిగా వేసుకుందాం. వదినా పొడి చేసి పెట్టుకుందాము, ఎందుకంటే ఈ ఒక్కదానికైనా ఇంకా రాను రాను చాలా వంటకాలు వస్తాయిగా, అందులో కూడా యూజ్ చేయొచ్చు మనము. అటువంటి పొడి ఇది. ఇంకా లేట్ చేయకుండా మనము ప్లేటింగ్ చేసుకుందామా? అదొద్దునా, ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర ఒక మిక్స్ వేసేసుకొని టైమ్ ఫర్ ప్లేటింగ్ అని అదే ఆలోచిస్తుంది, కొద్దిసేపట్లో ఇట్స్ టైమ్ ఫర్ ఈటింగ్ అని నేను ఆలోచిస్తున్నాను. ఆహాహాహా, వదినా చూడ్డానికి అలా ఉంది వదినా. చామగడ్డ ఇగురు ఎలా చేస్తామంటే, ముందుగా ఉడికించుకున్న చామగడ్డ ముక్కలు కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక మూకుడులో నూనె వేసి ఆవాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి మిక్సీ పట్టిన ఉల్లిపాయ చింతపండు పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే నీళ్లు వేసి కలిపి కారం, ఉప్పు, కొద్దిగా బెల్లం, డీప్ ఫ్రై చేసుకున్న చామగడ్డ ముక్కలు వేసి కలిపి మిక్సీ పట్టిన పొడి వేసుకొని కొత్తిమీర వేసి కలుపుకుంటే చామగడ్డ ఇగురు రెడీ.